ఇక్కడ నుంచి యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, మేము రాజకీయ కోణంలో ఇది లేదు, ఇది రాజకీయ కోణం కాదు, ఇది కేవలం నిరుద్యోగులమే సార్. మేము అందరి కోసం ఈ ప్రభుత్వం మారితే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కొట్లాడినాం, అన్ని యూనివర్సిటీ తిరిగినాం, ధర్నాలు చేసినాం, ప్రభుత్వాన్ని మార్చినాం, 6 నెలలు వెయిట్ చేసినాం. నిరుద్యోగులు పోయి పార్టీలను కలిసినారు, ఎమ్మెల్యేలను కలిసినారు, ఎంపీలను కలిసినారు, వివిధ పార్టీలు కూడా రియాక్ట్ అయినాయి. అయిన తర్వాత ధర్నా కూడా చేసినారు. చేసిన తర్వాత శ్రీధర్ బాబు గారు ఏదైతే చెప్పినారో అది మాకు ఆమోదయోగ్యంగా లేదు. కాబట్టి మేము గవర్నమెంట్కి 48 గంటల అల్టిమేటం ఇచ్చినాం. అక్కడ కూడా ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. కాబట్టి మేము ఆమరణ నిరాహార దీక్ష అనే ఒక చివరి అస్త్రాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే, ఇది కేవలం రాజకీయం కాదు, ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, ప్రభుత్వానికి మా యొక్క సమస్య యొక్క సీరియస్నెస్ ఏంది అని తెలియజేయడం కోసం చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు. మేము ఇక్కడ చేస్తాం, మమ్మల్ని మీరు దయచేసి సహకరించండి. ఇది అనవసరంగా దీన్ని మీరు అణచివేత చేసే ప్రయత్నం చేస్తే ఇది ఎవరెవరు దీన్ని ఎట్లెట్లా వాడుకుంటారో ఇది నాకంటే మీకే బాగా తెలుసు. కాబట్టి మా సమస్య పరిష్కారం అవ్వడం అనేది మా యొక్క కన్సర్న్, వేరేది ఏ ఉద్దేశం లేదు. మేము శాంతియుతంగా కూర్చుంటాం. మద్దతు తెలిపే వాళ్ళు ఇప్పుడు మాకు ఆర్ కృష్ణ గారు వస్తారు, మద్దతు తెలుపుతారు, మన అశోక్ సార్ వస్తారు, మద్దతు తెలుపుతారు. ఎవరు మద్దతు వచ్చినా మేము ఏదైతే చేస్తున్నామో ఇది ప్రభుత్వ దృష్టికి పోయేంతవరకు రీచ్ అయ్యేంతవరకు ప్రభుత్వం స్పందించి మాతో మాట్లాడి ఈ సమస్యల పరిష్కారం అయితే చాలు. మాకు ఇది అయితే నెక్స్ట్ మినిట్లోనే ఆపేస్తాను సార్. నాకు అవసరం లేదు. ఎందుకంటే సార్ 70 సంవత్సరాల నుంచి రాష్ట్రం వస్తే అని రెచ్చగొట్టినారు, ప్రభుత్వాలు మారితే అని చెప్పేసి అన్నారు. మేము 5,000 మందితో పోస్ట్పోన్ అవ్వాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినాం, ధర్నాలు చేసినారు, 1000 మందితో రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఫస్ట్ ధర్నా చేస్తే బాగుండదని చెప్పేసి అందరిని కలిసినారు. ఇంతకుమించి ఏం చేస్తాం సార్? ఒక నిరుద్యోగి నేను చదువుకున్నాను, నేను కూడా ఆ పెయిన్ అనేది నాకు తెలుసు. అందుకోసం నేను ఇది చేస్తున్నా తప్పితే ఇది రాజకీయ కోణం కాదు. మేము ఇక్కడ కూర్చుంటాం. మేము ఇందాక కూడా మేము టెంట్ వేసుకొని కూర్చుంటామంటే కూడా టెంట్లు కూడా రానియలేదు. అయినా కూడా ఓకే, మేము ఎండలో మేము కూర్చుంటాం, మేము చేస్తాం. మా మీడియాకు మేము కూర్చొని చెప్తాం. కాబట్టి సార్ మీరు దయచేసి సహకరించండి, అంతకుమించి వేరేది ఏం లేదు. ఇంకో విషయం సార్, ఆర్ట్స్ కాలేజీలో సాయంత్రం 5 వరకు ఏ నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఇస్తున్నారు, ఉంది. ఆ రూల్ కూడా మాకు తెలుసు. మేము ఇక్కడ వచ్చి ఏ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏం చేయట్లేదు, కూర్చుంటాం. సార్ ఒక నిమిషం వినండి సార్. వాళ్ళందరూ వస్తారు, మద్దతు తెలుపుతారు. దాని తర్వాత పోలీస్ స్టేషన్ చెప్పండి వినండి సార్. పోలీస్ స్టేషన్ తీసుకోపోరి లేదు సార్, వినండి. లేదు నేను వినండి సార్. పోలీస్ స్టేషన్ తీసుకోపోరి, అక్కడ కూడా కంటిన్యూ చేస్తా. అక్కడ నుంచి నా ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్ తీసుకోపోరి, అక్కడ కూడా నేను కంటిన్యూ చేస్తా. కానీ ఇక్కడైతే నాకు అవకాశం ఉందిగా, నాకు ఆ హక్కు ఉందిగా. నా హక్కుని మీరు కాలరాయడానికి